జోగులాంబ టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. త్వరలో జిల్లాలకు హైడ్రా ప్రత్యేక అధికారులను నియామకం. తెలంగాణలో మరో 2 రోజులు భారీ వర్షాలు. అమెరికాలోని టెక్సాస్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం. ఈ ప్రమాదంలో 4 భారతీయులు మృతి. మేడిపల్లిలో ఫార్మాసిటీ ఉన్నట్లా లేనట్లా విచారణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. ఇరిగేషన్ ఏఈని స్పాట్ లోనే సస్పెండ్ చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కి మరో 50 లక్షల విరాళం ప్రకటించిన మెగాస్టార్ చిరంజీవి. ఎల్ఓసి అందించిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు. $5 కోట్ల విరాళం ప్రకటించిన ప్రభాస్. విద్యుత్ మీటర్లు లేని వారికి శుభవార్త. వరద బాధితులను ఆదుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఎంపీల 1 నెల జీతం విరాళంగా ప్రకటించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై కేసులు. ట్రాఫిక్ ఎస్ఐ బాలచంద్రుడు. రాయలసీమ నుండి వచ్చిన కూలీలు. తెలంగాణలోని సిడి పత్తి తగ్గుముఖం పట్టినందుకు తిరుగు రాయలసీమకు ప్రయాణం. నూతన ఎస్ఐగా బి శ్రీనివాస్ బాధ్యతల స్వీకరణ. కొల్లాపూర్ నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతంలో పర్యటించిన మంత్రి జూపల్లి. నిర్వాసితులతో కలిసి ముప్పు గ్రామాన్ని సందర్శించిన జోగులాంబ గద్వాల జిల్లా బీఆర్ఎస్ నాయకులు బాసు హనుమంతు నాయుడు. వివరాల్లోకి వెళ్తే హైడ్రాను జిల్లాకు కూడా విస్తరించాలని డిమాండ్ వచ్చింది. త్వరలోనే జిల్లాలో కూడా హైడ్రా తరహా వ్యవస్థను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్తులు, చెరువుల భూములను, వంకలను, తదితర ప్రభుత్వ సంబంధిత భూములను ఆక్రమించిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేటి నుండి ఎల్లుండి వరకు రాష్ట్రంలోని పలు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ నెల 3వ తేదీ నుంచి 4వ తేదీ ఉదయం వరకు కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొమరంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జిల్లాలోని హైడ్రా తరహా ఒక వ్యవస్థని ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి. మీరు కూడా జిల్లాలలో, నేను ఇవాళ మహబూబాబాద్, వరంగల్ చెప్పట్లేదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కలెక్టరేట్లకు ఈ నుంచి నేను ఆదేశాలు ఇస్తున్నా. మీ ప్రాంతాలలో ఎక్కడైనా చెరువులు కానీ నాలాలు కానీ ఆక్రమించుకుంటే మీరు మొత్తం వాటిని లిస్ట్ అవుట్ చేయండి. కోర్టులలో ఏమైనా పెండింగ్ కేసులు ఉంటే ఆ కేసులను కూడా పరిష్కరించుకోవడానికి ప్రత్యేకమైన న్యాయవాదులను నియమించుకోండి. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లిలో ఫార్మసిటీ ఉన్నట్లా లేనట్లా అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి మంగళవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఫార్మసిటీ రద్దయినట్లు పత్రికల్లో కథనం వచ్చినా దాన్ని అధికారికంగా పరిగణించలేమని సంబంధిత అధికారి రాతపూర్వకంగా 6వ తేదీ కల్లా తెలియజేయాలని ఆదేశించారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ 2017లో జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్ ఆధారంగా ఎలాంటి అభ్యంతరాలు స్వీకరించకుండా అవార్డు జారీ చేయడంతో దాన్ని సింగిల్ జడ్జి రద్దు చేస్తూ గతేడాది తీర్పు వెలువరించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఫార్మసిటీని రద్దు చేసినట్లు పత్రికల్లో కథనాలు వచ్చాయని, అందువల్ల రైతులు భూములపై ఉన్న ఆంక్షలను తొలగించాలని కోరారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఏ దివ్య వాదనలు వినిపిస్తూ పిటిషనర్లు వాస్తవాలను వెల్లడించలేదని అన్నారు. ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు భూసేకరణ అవార్డు రద్దుపై విచారణ జరుగుతోందని పేర్కొన్నారు. హుజూర్ నగర్ పట్టణంలోని శివాలయం సమీపంలో కాలనీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించగా చెరువు కట్ట వెంట నిర్మించిన కాలువ వల్లే స్థానికులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. హుజూర్ నగర్ శ్రీనివాస్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. సస్పెండెడ్ నౌ ఇక్కడ ఉన్న ఏవి శ్రీనివాస్ సస్పెండ్ చేయండి. అతని నెగ్లిజెన్స్ వల్ల జనానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే. వరదల్లో ఇల్లు నీట మునిగితే సంటి పిల్లలతో రాత్రంతా రోడ్డు మీద జాగారం చేశారు. మాకు న్యాయం చేయండి అని మంత్రిని అడిగితే పోలీసులను పెట్టి కొట్టించారు. తన తండ్రిని కళ్ళ ముందే పోలీసులు కొడుతుంటే పసిపిల్ల డాడీ అని ఏడవడం అందరినీ కలిచివేసింది. ఇదేనా ప్రజాపాలన? ఇదేనా మీ చేతకాని పాలన? ఆ చిన్నారి ఆవేదనకు బాధ్యత ఎవరు వహిస్తారని అన్నారు. వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. న్యాయం కోసం మాట్లాడుతున్నారు. పోలీసులు అత్యంత పాశవికంగా వ్యవహరిస్తూ దాడి చేస్తున్నటువంటి దృశ్యం. నా కొడుకున్నారా, నా బిడ్డకి ఏమన్నైతే చిన్న పిల్లలు ఎత్తుకొని నైట్ ఎంత వరకు కూకున్నాం. ఎవరొచ్చారు సార్? ఎవరొచ్చా? చిన్న పిల్లలు ఎత్తుకుని ఉంటే ఈ పాపను ఎత్తుకొని రాత్రంతా వీళ్ళు జాగారం చేశారు. ఎందుకు సార్ మాకు రాలేదు అని అడిగితే పోలీసులు దమనకాండ కొనసాగిస్తూ ఇద్దరు ముగ్గురు కలిసి కొట్టారు. బుధవారం ఉదయం 9:30 స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కలిసిన నగరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, దళిత ఎమ్మెల్యేల బృందం. ప్రోటోకాల్ వివాదం ప్రివిలేజ్ మోషన్ ఇవ్వనున్న వీరేశం. ఇటీవలే భువనగిరి మంత్రుల మీటింగ్ సందర్భంగా వేముల వీరేశం ను గుర్తుపట్టని పోలీసులు. బుధవారం జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం వడ్డేపల్లి మండలం శాంతినగర్ కు చెందిన విజయ్ కుమార్ ఆపరేషన్ కొరకు 5 లక్షల రూపాయల ఎల్ఓసి కాపీని అందజేశారు. ఎమ్మెల్యేతో పాటు బీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు. వినాయక చవితి వేడుకల సందర్భంగా నిమజ్జన ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అధికారులకు ఆదేశించారు. బుధవారం ఐడిఓసి కాన్ఫరెన్స్ హాల్ నందు వినాయక నిమజ్జన ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీనివాసరావుతో కలిసి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వినాయక నిమజ్జనానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, ఈసారి జిల్లాలో నీటి ప్రవాహం ఎక్కువ ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. వినాయక చవితి నిమజ్జనం ఈసారి నది అగ్రహారం, జమ్మిచేడు, బీచుపల్లి, జూరాల డ్యాం ఈ 4 ప్రదేశాల్లో నిర్వహించబడుతుందని తెలిపారు. ఆర్టీఓ, డిఎస్పీ నోడ్ల పాయింట్లుగా వ్యవహరించాలని సూచించారు. మండల తహసీల్దార్, పోలీసు అధికారులు కలిసి గణేష్ ఆర్గనైజర్లతో సమన్వయం చేసుకోవాలని, అధికారులు వాట్సాప్ గ్రూపుల ద్వారా వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించారు. నిమజ్జనానికి రూట్ మ్యాప్ సిద్ధం చేసుకోవాలని, అందుకు అవసరమైన రోడ్లను మరమ్మతులు చేపట్టాలని అన్నారు. గణేష్ నిమజ్జనం వద్ద సరైన బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులకు తెలిపారు. వైద్యాధికారులు నిమజ్జన ప్రదేశాల వద్ద వైద్య సేవలు అందించడానికి మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని వైద్య శాఖ అధికారులకు ఆదేశించారు. నదీ ప్రాంతంలో ఈతగాళ్లను అందుబాటులో ఉంచి వారికి ప్రత్యేక టీ-షర్ట్లను అందించాలని అన్నారు. సంబంధిత మండల తహసీల్దార్తో మత్స్య శాఖ అధికారులకు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని అన్నారు. పరిశుభ్రత, తాగునీటి ఏర్పాట్లు, రోడ్డు మరమ్మతులు పూర్తి చేయాలని పంచాయతీరాజ్ మరియు మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించారు.
జోగులాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నా గానీ గుక్కెడు తాగునీళ్ల కోసం ప్రజలు అల్లాడుతున్నారు. చాలా గ్రామాల్లో అష్ట కష్టాలు పడుతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రజాపాలన అధికారులు గాలి కొదిలేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. తాజాగా మల్లకల్ మండలం పెద్ద తాండాలో గత వారం రోజులుగా తాగునీరు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. వర్షానికి నానుకుంటూ బోర్ల దగ్గర వెళ్లి నీళ్లు తెచ్చుకుంటూ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సమస్య ఎవరికైనా చెప్పుకుందామంటే పంచాయతీ ఆఫీస్ 24 గంటలు తాళం వేసి ఉంటుందని అన్నారు. గ్రామ పంచాయతీ సెక్రటరీ ఎవరు ఎలా ఉంటాడో కూడా గ్రామ ప్రజలకు తెలియదని అన్నారు. ఈ విషయాన్ని స్పందించి పై అధికారులు వెంటనే పెద్ద తాండాలో నీటి సమస్య తీర్చాలని గ్రామ ప్రజలు వేడుకుంటున్నట్లు తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు కలిపి 5 కోట్ల రూపాయలు విరాళం. వరదలకు గురైన ప్రాంతంలో ప్రజలకు భోజనాలు, నీళ్లు ఏర్పాట్లు చేసిన ప్రవాస్. తెలంగాణలో కొత్తగా ఇల్లు నిర్మించుకొని విద్యుత్ మీటర్లు బిగించుకొని వారికి ప్రభుత్వం 825 రూపాయలకే మీటర్లు ఏర్పాటు చేయనుంది. సెప్టెంబర్ 15 వరకు సిబ్బంది గ్రామాల్లో తిరిగి మీటర్లు లేని పేదలను గుర్తిస్తారు. సాధారణంగా మీటర్ల కోసం మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలి. కానీ ప్రభుత్వం సిబ్బందికి డబ్బులు ఇస్తే నేరుగా రసీదు తీసుకునే వెసులుబాటు ఉంది. వారు గృహజ్యోతి కోసం ఈ నెల 17న మొదలయ్యే ప్రజాపాలన దరఖాస్తు చేసుకోవాలి. వరద బాధితులకు ఆదుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల, ఎంపీల 1 నెల జీతం విరాళంగా ప్రకటించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం వరద బాధితుల పట్ల దాతృత్వం. మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు సిద్దిపేటలో ప్రకటించిన హరీష్ రావు. వాహనాల నెంబర్ ప్లేట్ సరిగా లేని వాహనదారులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఎస్ఐ బాలచంద్రుడు హెచ్చరించారు. బుధవారం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గద్వాల సిఐ కార్యాలయం పరిధిలో వాహనాల తనిఖీ చేపట్టారు. సరైన పత్రాలు లేని, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి అపరాధ రుసుము విధించారు. మైనర్లు వాహనాలు నడుపుతున్న వారికి గుర్తించి జరిమానాతో పాటు సరైన నెంబర్ ప్లేట్ పత్రాలు లేని పలు ద్విచక్ర వాహనాలను జరిమానాతో పాటు సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొందరు వాహనదారులు వాహనాల నెంబర్లు ట్యాపరింగ్ చేస్తున్నారని అన్నారు. అటువంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అన్నారు. నెంబర్ ప్లేట్ ట్రాఫిక్ నిబంధనల ప్రకారం ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత వాహనదారులపై ఉందని అన్నారు. తప్పనిసరిగా వాహన ధృవీకరణ పత్రాలు, లైసెన్స్, ఇన్సూరెన్స్ పత్రాలు కలిగి ఉండాలని సూచించారు. కీసర ఎంపీడీఓ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే మల్లారెడ్డి. కొంచెం వెనక్కి రండి అన్న, మన వెనక పోతేనే అదే చెప్తున్నా అన్నగారు, కొంచెం వెనక రండి. కొంచెం వెనక సార్ సార్ మీరు వెనక్కి రండి. సార్ ఓకే సార్. ఎప్పటి చెక్కులు కొత్త అయితే బంగారంతో వస్తాయి, పాత కేటీదొడ్డి మండల పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గా బి శ్రీనివాసులు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామని అన్నారు. అసాంఘిక కార్యక్రమాలు, జూదం, అక్రమ మద్యం తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. రాబోయే గణేష్ ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలని మండల ప్రజలకు తెలియజేశారు. పోలీస్ సిబ్బంది నూతన ఎస్ఐకి శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్ఐ శ్రీనివాసరావు గద్వాల
డీసీఆర్బీకి బదిలీపై వెళ్లారు. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు అరికట్టాలని జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలోని శాంతినగర్ పట్టణంలో రాజకీయ సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, హిందూ సంఘాల నాయకులు, విద్యార్థులతో ఐలమ్మ విగ్రహం నుండి ఎన్టీఆర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. బంద్ సందర్భంగా పట్టణంలోని వ్యాపార వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. ఈ కార్యక్రమంలో హిందూ సంఘాలు మాట్లాడుతూ దాడులకు పాల్పడుతున్న అల్లరి మూకాలను కఠినంగా శిక్షించాలని తెలిపారు. క్రమక్రమంగా అంతరించి పోతూ వస్తూ ఉన్నది. ప్రపంచంలో అనేక దేశాల్లో, పాకిస్తాన్ లో ఒకప్పుడు 40% ఉన్నటువంటి హిందువులు నేడు 5% వచ్చేసారు. బంగ్లాదేశ్ విడిపోయినప్పుడు బంగ్లాదేశంలో 50% ఉన్నటువంటి హిందుత్వం ఈ రోజు కేవలం 16% వచ్చింది. ఆ జరిగిన ఈ ప్రభుత్వం ఆ దేశంలో ఉన్నటువంటి శాంతి భద్రతల కారణాల వల్ల, ఆ దేశంలో ప్రభుత్వం మార్పిడి వల్ల అనేక లక్షలాది మంది హిందువులపై కూచకోతలు, దారుణాలు, దుర్మార్గాలు, దోపిడీలు, మహిళలపై దౌర్జన్యంగా అత్యాచారాలు చేస్తూ ఆ దేశంలో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు హిందువులను. ఇదే విధంగా కొనసాగుతూ పోతూ ఉంటే, హిందువుల్లో ఐక్యమత్యం లేకుండా పోతే ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులు కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉంది. మనమందరం ఈ రోజు అందరం కలిసికట్టుగా హిందూ ధర్మం కోసం, మనం ఎన్నో కులాలు ఉండొచ్చు, హిందూ ధర్మంలో ఎన్ని కులాలున్నా ఉండని, ఏమైనా ఉండని, ఎవరి వర్గాలు ఎలాగైనా ఉండని, కానీ హిందువుకి ఎప్పుడైనా ఆపద వచ్చిందంటే ప్రతి ఒక్క హిందువు అందరూ కలిసి ఐక్యాను మరి ఏ దేశంలో ఇంకా ఎప్పుడూ జరగకుండా ఇటువంటి నిరసన కార్యక్రమాలు చేపట్టి హిందువులందరినీ జాగృతం చేసి, హిందువులందరూ ఇప్పటికైనా మేలుకొని హిందూ ధర్మాన్ని రక్షించడం కోసం, హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం మనమందరం ప్రయత్నం చేస్తూ ఉండాలి. మేము అనుకోలేదు ఇంత పెద్దగా కార్యక్రమం సక్సెస్ అవుతుందని. జడ్చర్ల పట్టణ ప్రజలకు, గ్రామ ప్రజలకు విజ్ఞప్తి ఏమనగా, రాబోయే వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ప్రతి కాలనీలో, ప్రతి గ్రామాల్లో ఉత్సవ కమిటీ మీటింగ్లు నిర్వహించుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మీరు మీ కాలనీలో, గ్రామాల్లో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకునే విధంగా మాట్లాడుకొని దానికి బడ్జెట్ కానీ కేటాయించినట్లయితే మీ యొక్క కాలనీ, గ్రామాల సేఫ్టీగా ఉండే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసు వారి నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం.